థ్యాంక్ యూ డాక్టర్ నల్లిగంటి శరత్ గారు. చాలా అద్భుతమైనటువంటి మాట పాటతోటి అలరించినందుకు ఒకసారి గట్టిగా శరత్కి చప్పట్లు కొడదాం. ఇంకా సమయం ఇవ్వాల్సిన శరత్కి, కానీ తక్కువ ఉండడం వల్ల చేసినాం. నాకు డాక్టర్ అద్దంకి దయాకర్ అన్నను చూస్తే ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనిపించాడు. నాకు ఆయన చూస్తే తెలంగాణ ఉద్యమ జేసీ నాయకుడు అనిపిస్తుంది. ఎందుకు అంటే తెలంగాణ సాధన కోసం తన వంతు పాత్రని పోషించినటువంటి నాయకుడు అన్న డాక్టర్ అద్దంకి దయాకర్ గారు. ఇవాళ వారు ఎమ్మెల్సీగా ఉండడం, మా అందరి గొంతుకగా ఉండడం మేము చాలా గర్విస్తూ ఉన్నాం. గద్దరన్నకి అత్యంత సన్నిహితులలో అన్న కూడా ఒకరు. ఇప్పుడు ఈ తెలంగాణ జాతిపిత నినాదాన్ని తాను ఎట్లా ముందుకు తీసుకెళ్తాడు, రేపు కాంగ్రెస్ పార్టీ ఎట్లా దాన్ని ప్రకటించబోతుంది అనేటటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు డాక్టర్ అద్దంకి దయాకర్ అన్న తన మాటల్లో తెలియాల్సిందిగా అన్నకు గట్టిగా చప్పట్లతోటి ఆహ్వానం తెలియజేద్దాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై తెలంగాణ. పెద్దలు మిత్రులు అందరూ మాట్లాడుతుంటే నేను ఆడ కూర్చొని అసలు నేనెవరు అని ఆలోచిస్తున్నా. నేను కాంగ్రెస్ ఉద్యమకారున్నా లేకపోతే అద్దంకి దయాకరా అని ఆలోచిస్తుంటే అన్ని పాత్రలు వేయాల్సిన పరిస్థితి ఉన్నది. కానీ కంచాయిలయ్య గారు ఒక ప్రతిపాదన తీసుకొచ్చి ఇక్కడే మన సత్యన్న వాళ్ళ ఇంట్లో లేదు స్కూల్లో కూర్చున్నప్పుడు బెలయనాయక్ గారు, నేను, తర్వాత ఇతర పెద్దలు కూర్చున్నప్పుడు ఆయన ఒక ప్రతిపాదన, దీన్ని బలంగా తీసుకుపోవాలి, దానికి మీరుండాలి అని అన్నాడు. నేను ఉంటా అన్నా ఉండడానికే వచ్చిన. ఇంతకు మిక్కిలి ఏమీ లేదు. పెద్దగా మనం ప్రసంగాలు ఇచ్చేదో ఇక నేను చెప్పాల్సింది చెప్పేదానికంటే చేయడం బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆడ ఒకటి తెలంగాణ జాతిపిత గద్దర్ అని, గద్దర్ అన్న విగ్రహం పక్కన ఒకటి ఈరోజు వారి చేతుల మీదుగా మనం ప్రజలకు జాతిపిత అనే అంశాన్ని ఇచ్చినాం. ప్రజలే గద్దర్ అన్నను జాతిపిత చేసుకుంటారనే నమ్మకం కూడా నాకున్నది మిత్రులారా. ప్రభుత్వ పరంగా ఈ అంశాన్ని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఈ సమావేశం యొక్క అంశాన్ని కూడా నేను తీసుకుపోతా అని చెప్పి వారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అసలు బాధ్యత ఏంటంటే, నేను ఒక 5 నిమిషాలే ఎక్కువ మాట్లాడను, 4-5 నిమిషాలే. ఇంతకుముందు ఏమైంది ఆ పాట అని విమలక్క అన్నది, ఏది బానిసలారా లెండిరా అనే పాట ఏమైంది అని. ఆ పాట నాకు తెలిసి గద్దరన్నను ప్రపంచంలో నిలబెడుతుందని అనుకుంటున్నా నేను. ఎందుకంటే దాన్ని ఒక 5-6 భాషల్లో దాన్ని అనువదించినాం, ఇంగ్లీష్లో కూడా అవుతుంది. కానీ అన్ని భాషలలో తెలుగులోనే అన్నబాడినట్టుగానే అన్నస్వరంతోనే ఉండే ఒక ప్రయత్నం చేస్తున్నాం. బోస్టన్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా మాట్లాడినాం. తర్వాత చికాగో ఫిల్మ్ ఫెస్టివల్తో పాటు ఇటు ఇంగ్లాండ్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా పెట్టాలని ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే ఇంతవరకు ఆ సినిమా రిలీజ్ కాలే. విచిత్రం ఏంటంటే నేను నటునిగా కావడానికి కూడా గద్దరనే నాకు ఇన్స్పిరేషన్. అసలు నేను రాజకీయ నాయకుడిని నటుని కావాల్సిన అవసరం ఏంటి అని ఆలోచించినప్పుడు మన బొమ్మకు మురళి గారు ఆ సినిమా తీస్తున్నప్పుడు నన్ను హీరోగా అనుకున్నప్పుడు నేను మొన్ననే పోయిందిగా ఏప్రిల్ 1 నన్ను ఏప్రిల్ ఫూల్ చేస్తుండేమో అనుకున్నా. కానీ ఆ కథ విన్న తర్వాత, గద్దరన్న ఆ కథలో ఇన్వాల్వ్ అయిన తర్వాత ఒకరోజు నా యాక్షన్ చూస్తానికి వచ్చిండు. ఒరే వీళ్ళు ఏదో కొంత కళ ఉందిరా వీళ్ళకి నడుస్తుందని అన్నాడు అని కూర్చొని తనే ఈ పాటకు జీవం ఉండాలంటే 1 రెహమాన్ 2 కీరవాణి అని చెప్పి కీరవాణి గారి దగ్గరికి నన్ను తీసుకుపోయాడు. వీడు నా చిన్నమ్మ కొడుకు, వీడు హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు, దాంట్లో నేను ఒక పాట పాడుతున్నా, దానికి నువ్వు మ్యూజిక్ కొడితే బాగుంటుందన్నా అని చెప్పి కీరవాణి గారిని అడిగినప్పుడు ఆయన ఎంతో గర్వంగా మీ పాటకు నా జీవితంలో ఒక మంచి మ్యూజిక్ని ఇచ్చే అవకాశం ఉందని చెప్పి ఆ పాటతో పాటు ఆ సినిమా కూడా చేసిన పరిస్థితి ఉన్నది. ఆ సినిమా మొత్తాన్ని కూడా కీరవాణి గారు చేసిన పరిస్థితి ఉన్నది. గద్దరన్న నా జీవితంలో, నేను ప్రజా జీవితంలో వచ్చిన దగ్గర నుంచి ప్రతి క్షణం నన్ను వెన్నాడుతూనే ఉన్నాడు.
ఎక్కడ నేను ఫెయిల్ అవుతానో, ఎక్కడెక్కడ నేను తప్పులు చేసే పరిస్థితులు అక్కడ ప్రతి ఒక్క దగ్గర నన్ను వెన్నాడి ఉన్నాడు. నన్ను కన్న తండ్రి ఏ విధంగా ఉన్నాడో గద్దరన్న తను చనిపోయేంత వరకు కూడా దయాకర్ గారి ఫ్యామిలీ, దయాకర్ గారు అంటే ఎంతోమంది వేల మందికి ఆయన ఇన్స్పిరేషన్, వేల మందికి అంతే ఆత్మీయంగా అంతే ఆప్యాయంగా ఉంటాడు. కానీ మా జీవితంలో ఇప్పుడు నా సతీమణి నేను కలిసి ఉండడాన్ని సంతోషపడేటోడు. ఎందుకు అంటే ఆయన మహిళను గౌరవించే తీరు నిజంగా కూడా మహిళల పట్ల గద్దరన్న చెప్పిన దానికంటే ముందు, గద్దరన్న చెప్పిన దాని తర్వాత మహిళను చూసే దృక్కోణంలోనే మార్పు వచ్చింది నాలో. అంటే సృష్టికి ప్రతి సృష్టి కల్పించగలిగేది ఒక స్త్రీని అని చెప్పి అలాంటి ఒక విప్లవాత్మకమైన ఆలోచనలు నేను ఆయన ర్యాప్సన్ ఆయన గురించి కెన్సర్ గురించి చదివినాం, ఇవన్నీ చూసినాం. కానీ గద్దరన్న అనేటోడు ప్రపంచంలో నాకు ఎక్కడ కనపడలే. చాలా దేశాలు తిరిగినాం, చాలా ప్రాంతాలు తిరిగినాం, కానీ నిజంగా ఒక గద్దరన్న అవ్వడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎవరికైనా సరే. ఎందుకంటే కాలేరు, అన్ని రాజకీయ నాయకుడు ఉన్నాడు, తనలో ఆలోచన పరుడు ఉన్నాడు, తనలో తాత్వికత ఉంది, భావుకత ఉంది, అన్నిటికి మించి ఒక రాజకీయ శక్తి ఉంది తనలో. చివరి రోజుల్లో వెన్నెల కూడా ఉంది. అప్పుడు ఒక 2-3 నెలల క్రితం అంటే చనిపోతారు అన్నాక ఒక పుస్తకం కూడా రాసింది. అమ్మని అడగాలి విమలక్కని ఎక్కడ పెట్టిండో రాసి, ఇది దాంట్లో నుంచి వచ్చిందో ఇప్పుడు విమలక్క చదివింది. అట్లాంటివి కొన్ని కొటేషన్స్ రాసిండు. సో మేము నిజంగా గతంలో గద్దరన్నతో ఉన్నట్టుగానే ఇప్పుడు ఉండాలి. గద్దరన్న యొక్క ఆలోచనలు ముందుకు తీసుకుపోవడానికి కూడా ఇట్లనే ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే రాజకీయ నాయకులు అయినాక మారుతారట, అధికారం వచ్చినాక ఇంకా మారుతారట, కొంచెం పెద్ద పెద్ద పదవులు వస్తే ఇంకా కొమ్ములు వస్తాయట. అవి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అది మాకు నిరంతరం ఆయన బోధించిన ఒక తత్వం. కాబట్టి మారాల్సిన అవసరం లేదు. కానీ బీజేపీ మిత్రులకు మాత్రం మీ ద్వారా, ఈ సమావేశం ద్వారా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే గద్దరన్న మోడీ మీటింగ్లో కూడా పోయింది. మోడీ మీటింగ్లో ప్రేక్షకునిగా కూర్చున్నాడు. చిన్నజీయర్ స్వామి యొక్క రామానుజ విగ్రహం మీద ఒక పాట పాడిండు. చాలామంది ఆ రోజు కమ్యూనిస్టులు కానీ ఇతర మిత్రులందరూ కూడా చాలా పెద్ద విమర్శలు చేసినప్పుడు మాతో షేర్ చేసుకునేది. కమ్యూనిస్ట్గా ఉన్నా నేను కమ్యూనిస్ట్గానే లేను కదా, దళితవాదంతో ఉన్న ఆధ్యాత్మికతలో నేనేం హిందుత్వాన్ని వ్యతిరేకించలేదని. ఇంతకుముందు కంచైలయ్య గారు చెప్పినట్టుగా అంటే వారి అబ్జర్వేషన్ ఉన్నట్టుగానే అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు అమిత్ షా గారితో కూడా కలిసిన చరిత్ర ఉంది. మరి అలాంటప్పుడు రాహుల్ గాంధీ గారిని కలిసింది మిత్రులు ఈరోజు రాజకీయం చేస్తున్నారు. అది అమిత్ షా గారు కావచ్చు, మోదీ గారు కావచ్చు. సభలో, రాజ్యసభలో అనుకుంటుంది, రాజ్యసభలోనో లోక్సభలోనో ఆయన రాహుల్ గాంధీని కలిసిండని అంటాడు. రాహుల్ గాంధీ గారిని 2018 ఎన్నికల ముందే కలిసిండు. సోనియా గాంధీ గారు గద్దరన్న పాటను హిందీలో పాడడం ఆయన విని సంతోషపడ్డాడు. సోనియా గాంధీ గారు ఈ ఊరు మనది అనే పాటను హిందీలో పాడిందట ఆమె. ఈయన తనను చూసి చాలా ఇన్స్పైర్ అయ్యిందట చెప్పేది మాకు. రాహుల్ గాంధీ గారు ఆయన బ్యాగ్ను, ఎర్రగుండే బ్యాగ్ను కట్టెను తీసుకొని ఇంటి బయట దానికి వచ్చి తీసుకుపోయిండని మాతో చెప్పారు. వాళ్ళు అంత పెద్ద ఫ్యామిలీ, వాళ్ళు ఇంత గౌరవించిండ్రు నన్ను అని. చివరికి ఆ రోజు చివరి మీటింగ్లో బట్టి గారి యొక్క పాదయాత్ర ముగింపు సభ, ఆ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు జాయిన్ అవుతున్న సభలో వెనుక కూర్చుంటే రేవంత్ రెడ్డి గారు బట్టి గారితో పాటు ఇట్లా గద్దర్ గారు వచ్చిందంటే పిలవండి అని అంటే, ఆ రోజు ఆయనకు మాట్లాడే అవకాశం ఇస్తానన్నా కూడా మాట అక్కర్లేదని చెప్పి రాహుల్ గాంధీ గారిని ముద్దు పెట్టుకున్నందుకు బీజేపీ మిత్రులకు కొంత కోపం ఉందేమో, కానీ బీజేపీని కూడా ఆయన వ్యతిరేకించలే ఒక దశలో. అది కిషన్ రెడ్డి గారు కూడా తెలుసు. కిషన్ రెడ్డి గారు ఎన్నో అంశాల్లో కూడా వారితో షేర్ చేసుకున్న ప్రతి విషయం తెలుసు. కాబట్టి గద్దరన్న కేసీఆర్ను కూడా ఎన్నోసార్లు పొగిడేది. కేసీఆర్ మా దొర, మా ఊరోడు, మీకంటే కాంగ్రెస్ వాళ్ళ కంటే కేసీఆర్ మంచుకున్నాడు ఏమో అనేది ఒక దశలో. కేసీఆర్ని కూడా అంత వ్యతిరేకించిన, కేసీఆర్ని కూడా ప్రేమించిన చరిత్ర గద్దరన్నది. అంత భేషజాలు లేవు, ఆయనకు ద్వేషం లేదు, ప్రేమమూర్తిగా ఉండే గద్దరన్నకు మనం తెలంగాణ జాతిపితగా అంగీకరించడం అంటే
మనల్ని మనం గౌరవించుకోవడం అని చెప్పి సభాముఖంగా నేను తెలియజేస్తున్నాం మిత్రులారా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గద్దరన్న ప్రభుత్వము గద్దరన్న పేరిట ఫిలిం అవార్డులు ఇవ్వడానికి కూడా కొంతమంది మిత్రులు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఆయన కేవలం సినిమాలకు సంబంధించిన స్థాయి వరకే కాదు కదా, ఆయన పేరు మీద ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి, ఆయన పేరు మీద ఒక ఇంటర్నేషనల్ అవార్డు ఇవ్వండి మంచిగా ఉంటుంది కానీ అని కొంతమంది ఇట్లా. సినిమా వాళ్ళు ఏమంటున్నారు, అసలు గద్దర్కు సినిమాలకు ఏం సంబంధం అని వాళ్ళు అంటున్నారు. విచిత్రం ఉన్నది. రంగుల కళ ఏంది, మా భూమి ఏంది, ఎంత విప్లవాత్మకమైన సినిమాలు. ఇప్పుడు మా సినిమాలో తన రోల్ కనుక అంటే తను ఉన్న కొంచెం సేపు అయినా ఉంటే ఎంత డ్రాస్టిక్ చేంజెస్ ఆయన ఆలోచించి చేసిండో ఆ కళ ద్వారా ఆయన చెప్పగలిగిండు మిత్రులారా. కాబట్టి గద్దరన్నను పరిమితం చేసే ప్రయత్నం ఎవరు కూడా చేయొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రత్యేకించి నిజంగా తెలంగాణ జాతిపితగా గద్దరన్నను మీరందరూ ప్రతిపాదిస్తున్నట్టుగా రేపు కాంగ్రెస్ ప్రభుత్వమే కనుక అంగీకరించిందనుకో అంతకంటే పెద్ద సంతోషం ఇంకేం లేదు. రేవంత్ రెడ్డి గారికి గద్దరన్నకున్న అనుబంధం ఎంత గట్టిదో నిజంగా మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. అరే నువ్వేం కావురా చనిపోకంటే ముందు, నువ్వేం కావురా ఎమ్మెల్సీ అవుతావురా అన్నాడు ఆయన చనిపోకంటే ముందు. ఎందుకంటే ఆయనకు తెలుసు నాకు ఎమ్మెల్యే టికెట్ రాదు, నేను పోటీ చేయను, జరుగుతున్న ప్రేమలు కుట్రలు ఎక్కువ ఉంటాయని చెప్పి నువ్వు ఎమ్మెల్సీ అవుతావురా అన్నాడు. కాకపోతే ఎమ్మెల్సీని కొంచెం ముందుకు పోయి ఏదో విప్పు మా ముఖ్యమంత్రి గారు చేసి ఉండొచ్చు. కానీ మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఇదే ఈ 2 సంవత్సరాల్లోనే ఇద్దరు అటు గద్దరన్న కానీ ఇటు అందశ్రీ గారు కానీ, గద్దరన్న తర్వాత అందశ్రీ ఆ పరంపరను కొనసాగిస్తాడని మేము ఆశపడ్డాం. కానీ కొంచెం ఆయన నిరాశ పరిచిండని నేను అనుకుంటా. ఇంకా ఈ దశలో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఉన్న ఒక ఏమంటాము సాహితీ లోకానికి ఉన్నది గోరెటెంకన్న. సరే ఆయన బీఆర్ఎస్లో ఉండని ఏ పార్టీలో ఉండని వీళ్ళు ఈ తెలుగు జాతి మీద తెలంగాణ జాతి మీద తమ ముద్ర వేయడమే కాకుండా ప్రపంచ స్థాయి సాహిత్యాన్ని ప్రజలకు అందించిన ఇలాంటి ఒక మంచి వ్యక్తులు, మనం వాళ్ళని గౌరవించుకోవడం మంచిది. ఇంతకుముందు పస్నూరి గారు మాట్లాడుతూ 2-3 అంశాలు ప్రస్తావన తెచ్చింది. అవన్నిటిని కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. గద్దరన్న దగ్గర నేను అద్దంకి దయాకర్ను మాత్రమే అనే విషయాన్ని మీకు వినమ్రంగా నేను తెలియజేస్తున్నాను. నేను ఒక కార్యకర్తగా మీకు నేను పనిచేస్తాను. కంచయ్య గారికి, తర్వాత సత్యమన్నకు, వేదిక మీద ఉన్న ఇక్కడి నుంచి అక్కడ ఉన్న మిత్రులందరికీ కూడా నేను తెలియజేస్తున్నా. నా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అది గద్దరన్నకు నేను ఎంత లైఫ్ టైం చేసినా కూడా వీళ్ళు ఇప్పుడు సూర్యంకు వెన్నెలమ్మకు ఎంత బాధ్యత ఉందో వాళ్ళు భౌతిక వారసులు, మేము ఆయన ఆలోచన వారసులుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకంటే ఎక్కువ కూడా మా మీద కేర్ తీసుకున్నాడు. సూర్యం వెన్నెలమ్మ కంటే కూడా ఎక్కువ. ఎందుకంటే ఏదో ఈ పోరగాళ్ళు ఉద్యమాలని పోతున్నారు, రాజకీయాలని పోతున్నారు. ఒక రకంగా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీలో నేను చెప్పే ప్రతి అంశం వెనుక గద్దరన్న పాత్ర కొంచెం ఉండేది. ఆ రోజు కేసీఆర్ గారు కొంత విభేదించినప్పుడు కూడా ఉద్యమ రూపాల్లో ఆయన ప్రతిక్షణం మా ఎంట ఉండేది. కాబట్టి ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చిన మిత్రులు కూడా ఎవరు చివరిగా ఆయన సహకరించిన వాళ్ళు వీళ్ళు ఎవరు మన బసవతారకం నగర్ మిత్రులకు చివరిగా ఆయన అండగా ఉన్నాడు, ఆయన అండగా ఉంటాడు. డెఫినెట్గా మేము కూడా మీకు అండగా ఉంటాం, మీకు మంచి జరిగేంత వరకు మీతో కలిసి ఉంటామని చెప్పి తెలియజేస్తూ, నిజంగా వీళ్ళిద్దరి మీద భారత్ మీద సత్యమన్న మీద పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉన్నది. వాళ్ళు చేస్తున్న మిషన్కు మేము ఒక సామాజిక కార్యకర్తలుగా వాళ్ళకు సహకరిస్తామని చెప్పి తెలియజేస్తూ, జై భీమ్, జై గద్దరన్న, జై తెలంగాణ.